ఈ బిర్యానీ 3 ఇయర్స్ పిల్లోడు తిన్నా, 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ తిన్నా, చిన్న గ్యాస్ట్రిక్ కూడా రాదు ఈ బిర్యానీ తింటే. నా పేరు ఎండి భాష, షాప్ నేమ్ పంచరుచులు బిర్యానీ పాయింట్. చెన్నైలో హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా సార్లు ఉంది. మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ చెన్నై పీపుల్కి కూడా అలవాటు చేద్దామని చెప్పి ఒక డ్రీమ్తో ఇక్కడ పెట్టాం. ఇక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ, చికెన్ మొగలాయ్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ, షాదీకా చికెన్, ఆల్ వెరైటీస్ స్టార్టర్స్ ఉంటాయి మన దగ్గర. 22 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం హైదరాబాద్లో. నాది ఓన్ విజయవాడ, కాకపోతే హైదరాబాద్లో 22 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. చెన్నైలో కూడా పెట్టాలని చెప్పి పెడుతున్నాం. ప్రజెంట్ ఇక్కడే కాదు, ఎస్ఆర్ఎం దగ్గర స్టార్ట్ అవుతుంది ఒక 1 వీక్ 10 డేస్లో. మొత్తం చెన్నైలో 10 బ్రాంచీలు స్టార్ట్ అవుతుంది. ఒక 6-8 మంత్స్లో 10 బ్రాంచీలు స్టార్ట్ అవుతాయి. మంది న్యాచురల్ బిర్యానీ ఇది. దీంట్లో మా మసాలా ఓన్ రెసిపీ, ప్రతి ఒక్కటి మా ఓన్ రెసిపీ ఉంటుంది దీంట్లో రెడీమేడ్ ఐటమ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్స్ కానీ, ఎటువంటి ఎసెన్స్ కానీ అటువంటి ఏముండదు. ఓన్లీ న్యాచురల్. మీరు చూసుకోవచ్చు, నేను చేస్తున్నప్పుడు మీరు వీడియో చూసుకున్నా నో ప్రాబ్లం. చెన్నై పీపుల్కి కూడా ఈ బిర్యానీ అంటే ఏంటో రుచి చూపిద్దామని. ఈ బిర్యానీ 3 ఇయర్స్ పిల్లోడు తిన్నా, 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ తిన్నా, చిన్న గ్యాస్ట్రిక్ కూడా రాదు ఈ బిర్యానీ తింటే. అంటే ఎటువంటి ఇది ఉండవు దీంట్లో, ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉండవు, న్యాచురల్ ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు మన దగ్గర ఒక డాక్టర్ గారు వస్తారు, ఇక్కడ విజయ హాస్పిటల్ డాక్టర్ గారు. ప్రతిరోజు ఆయన ఒక బిర్యానీ తీసుకెళ్లి తింటారు. ఎవ్రీడే 1 బిర్యానీ తీసుకెళ్లి తింటారు. ఆయన ఇచ్చిన రివ్యూ ఏంటంటే, మీ దగ్గర బిర్యానీ తింటే ఎటువంటి ప్రాబ్లం లేదు అని రివ్యూ ఇచ్చారు. కావాలంటే బయట ఉన్నారో ఆయన ఇంటర్వ్యూ చేసుకోండి పర్లా. ఈ పని మీద డ్రీమ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి పెట్టాం. డ్రీమ్ లేకపోతే అక్కడే పెట్టుకునేవాళ్ళం. మనం ఏంటంటే మన ఏరియాలోనే కాదు, మంది మొత్తం తెలియాలి అన్న ఒక డ్రీమ్తోనే ఇక్కడ దాకా వచ్చి పెట్టామన్నమాట. ప్రైస్ వచ్చేసి హాఫ్ బిర్యానీ 130 రూపీస్, ఫుల్ బిర్యానీ 220 రూపీస్, చికెన్ మొగలాయ్ బిర్యానీ వచ్చేసి 250 రూపీస్. మన దగ్గర ఒక హాఫ్ బిర్యానీ తీసుకుంటే 1 పర్సన్కి ఫుల్, 220 పెట్టి ఫుల్ బిర్యానీ తీసుకుంటే 2 పర్సన్స్కి ఫుల్ అయిపోయింది. ఒక్కసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. ఫలానా పంచరుచుల్లో బిర్యానీ బాగాలేదు అని చెప్పి 100 మందికి చెప్పింది. నచ్చితే 10 మందికి చెప్పండి చాలు. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్లో ఈ రోజు దాకా యావరేజ్ అన్నవాళ్ళు కూడా నేను వెళ్ళా. అంటే నేనంటే ఇక్కడ మంది ఓన్ కాబట్టి మనం చెప్పుకోవచ్చు. మీరు తిన్నోళ్ళదైనా బయట తిన్నోళ్ళైనా రివ్యూ అడగండి. యావరేజ్ అని కూడా ఎవరు అనరు. అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, నల్లా టోటల్ అదే పర్సన్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. మా పంచరుచులు బిర్యానీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నచ్చితే 10 మందికి చెప్పండి. ஸோ ஃபைனலாக அந்த பஞ்சருச்சிலியோட அவங்க ஸ்பெஷல் சிக்கன் பிரியாணி, ஆனியன் ரைத்தா, இந்த சிக்கன் கிரேவி மாதிரி ஒன்று கொடுத்துருக்காங்க. இந்த 3 பீசஸ் வச்சுருக்காங்க. மசாலா எல்லாமே வந்து உள்ளே மறைஞ்சிருக்காப்புல. மசாலாவோட அந்த ரைஸ் அப்படின்னு பார்த்தீங்கன்னா ஃபஸ்ட்டு போய்ட்டு அமர்க்கலமாக இருக்குது. இந்த ரைஸும் சரி, அந்த மசாலாவும் சரி தரமாக இருக்குது. லைட்டான ஒரு காரம், நல்ல ஒரு மசாலா. அந்த ரைஸுமே வந்து கரெக்டாக குக் பண்ணி எடுத்துருக்காங்க. இந்த லெக் பீஸ் வித் மசாலாவோடு இருக்குது. இந்த லெக் பீஸ் எப்படி பார்த்தலாம், பீசஸ் எல்லாமே பஞ்சாக குக்காக இருக்குது. அதுலேயே சேம் அந்த மசாலாவோட அந்த உள்ள நல்ல மசாலா இறங்கி இருக்குது. டேஸ்ட்டு தரமாக இருக்குது. சிக்கன் பீஸோடு வச்சு எப்படின்னு டேஸ்ட் பண்ணிடலாம். அந்த சிக்கன் பீஸோட அந்த மசாலாவோட கரெக்டி அந்த சிக்கன் பீஸோடு சாப்பிடும்போது அந்த ஃபுல்ஃபில் கிடைக்குது பாருங்கள். அது வந்து வார்த்தையால் சொல்ல முடியாது. வந்து டேஸ்ட் பண்ணி பார்த்தா தான் வந்து ஃபீல் பண்ண முடியும். இனிமேல் ஹைதராபாத் பிரியாணி சாப்பிடணும்னு நினச்சினா கண்டிப்பாக இந்த கடைக்கு தான் வருவேன். என்னோடய ஃபேவரட் ஸ்பாட்டாகவே மாறிடுச்சு.